అందరికీ నమస్కారం అండి. మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈ రోజుటి వీడియోలో అమ్మవారి వాక్కులు అమ్మవారు మనకేం చెప్తున్నారు అంటే, బిడ్డ విరిగిన నీ హృదయానికి ఈ అమ్మ మాట ఎంతో ఊరటగా ఉండటమే కాకుండా నీ కోరిక కూడా తీరుతుంది. ఇక ఆలస్యం చేయకుండా ఈ వారాహి వాక్కు ఇప్పుడే విను. నీ జీవితంలో ఎలాంటి మలుపు అనేది తిప్పుతుందో, అలాగే నీ జీవితంలో ఎలాంటి శుభవార్తలు నువ్వు అందుకోబోతున్నావో ఈ అమ్మ మాటలో ఇప్పుడే విను. నిర్లక్ష్యం చేసి వదులుకోవద్దు. ఇది ఈ అమ్మ ఆజ్ఞ అనుకుంటావో లేదా హెచ్చరిక అనుకుంటావో నీ ఇష్టం అని అమ్మవారు మన కోసం ఒక అద్భుతమైన వాక్కు తీసుకొచ్చారండి. ఆ అమ్మవారు ఏం చెబుతున్నారు, వారాహి వాక్కులో ఎలాంటి శుభవార్తలు అందిస్తున్నారు అని మన అమ్మవారి మాటల్లోనే విందామా. మంచి జాతకం చెప్పించుకోవాలి అనుకుంటే మనకు తెలిసిన ఒక గురూజీ ఉన్నారండి, శ్రీనివాసరాజు గారు. శ్రీ వారాహ్యమ్మ వారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారు. ఎలాంటి సమస్యలనైనా మంచి పూజల ద్వారా, పరిహారాల ద్వారా ఆ సమస్య 24 గంటల్లోనే పరిష్కరింపబడుతుంది. అంతేకాకుండా స్త్రీ పురుష వశీకరణ కూడా చేస్తారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, రాజకీయ సమస్యలు, సంతాన సమస్యలు, భార్యాభర్త మధ్య గొడవలు, ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తారు. అంతేకాకుండా జాతకంలో దోషాల వల్ల పెళ్ళిళ్ళు ఆలస్యమవుతున్నా, ఉద్యోగం ఆలస్యమవుతున్నా, వాస్తు దోషాల వల్ల ఇంట్లో గొడవలు, డబ్బు నిలకడగా లేదు అనుకున్నా, ఇవన్నిటికి కూడా గురువుగారు చేసే మంచి పూజల ద్వారా, పరిహారాల ద్వారా మీ సమస్య అయితే కనుమరుగైపోతుంది. మీరు నమ్మకంగా ఒక్కసారి గురువుగారికి కాంటాక్ట్ చేశారంటే మీ ప్రాబ్లం అయితే తీరిపోతుంది. ఫ్రెండ్స్, నేను చెప్పించుకొని నా గురువుగారి మీద బాగా నమ్మకం కుదిరి నా ప్రాబ్లం తీరిన తర్వాతే మీకు తెలియపరుస్తున్నాను. సో స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి, మీ ప్రాబ్లం తీర్చుకోండి. సంప్రదించవలసిన నంబర్ 9663064444. తల్లి, ఈ నా మాటలు విను. నీ మనసుకు ఊరట కలగటమే కాకుండా ఎంతో ధైర్యాన్ని కూడా ఇది ఇస్తుంది. ఇప్పుడే ఈ అమ్మవాకు నువ్వు విన్నావంటే నీ జీవితంలో ఎలాంటి కష్టాలున్నా కూడా తొలగిపోతాయి. నీ మనసుకి నేను చెప్పేటువంటి ఈ శుభవార్త ఒక మంచి గాయంలో నీకు మందులా ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా ఈ అమ్మ మాట ఆలకించేదానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు కదా. నీ జీవితంలో జరగవలసిన విషయాలన్నీ ఎలాగో జరగాలి, అలాగే జరిగిపోతూ ఉంటాయి. కాకపోతే కొన్ని తొలకరి జల్లుల్లా హాయినిస్తాయి, మరికొన్ని తుఫాను సృష్టిస్తాయి. ఏదేమైనా కంగారు పడాల్సిన అవసరం లేదమ్మా. ఈ క్షణం అనేది శాసనం కాదు. కానీ నువ్వు బాగా గుర్తుంచుకో, అలసిపోకుండా ఎక్కడైతే ఆగిపోయావో అక్కడే ఆగిపోకుండా ముందుకు వెళ్ళు. అలా వెళ్ళగలిగినప్పుడే అంతా నీకు మంచి జరుగుతుంది. ఈ అమ్మ నీకు తోడుగా ఉంటుంది. అలా కాకుండా ప్రతి చిన్న విషయానికి కింద పడుతూ ఉంటే ఎలా చెప్పు. కింద పడుతూ ఉంటే ఒకటే మార్గం, నిరాశ నిస్పృహల్లోనకు కాకుండా ఉండాలి. అంటే ఎలాగంటే డిప్రెషన్లోకి వెళ్లకుండా ఉండాలి. ఒడిదుడుకులను తట్టుకోవాలి. ఎక్కువగా నువ్వు సాధన చేయాలి. అప్పుడు తప్పకుండా నువ్వు మనశ్శాంతిని పొందుతావు. అలా కాకుండా ప్రతి చిన్న విషయంలోనూ తేడా వచ్చిందని అలా కింద పడుతూ ఉంటావా? పడకూడదు తల్లి. ఒక్కసారి నా యొక్క జీవిత చరిత్ర గురించి నువ్వు చదివితే నీకే తప్పకుండా ప్రతి విషయం కూడా అర్థమవుతుంది. ప్రత్యేకించి మరి నేను ఎవరి తలవరాతను రాయను. ఈరోజు నువ్వు ఏదైతే చేస్తున్నావో దానికి కర్మ ఫలితమే వచ్చే జన్మలో నీకు అందుతుంది. ఈరోజు నువ్వు ఉన్నత స్థితిలో చేరుకున్నప్పుడు నీకు కర్మఫలం మాత్రమే. కాబట్టి నీకు ఉన్నటువంటి సమస్యలన్నీ చూసి భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే అవి నిన్ను కొన్ని బాధించేలా ఉంటాయి, కొన్ని సంతోషపెట్టేలా ఉంటాయి. అన్నిటినీ నువ్వు సమమైన మాటలో, సమమైన భావంలో స్వీకరిస్తే ధైర్యంగా ఉంటుంది. ఏదైనా సరే జీవితంలో ఏది ఎప్పుడు రావాలో అప్పుడే నీ వద్దకు వస్తుంది. ఏది ఎంతకాలం నీతో ఉండాలో అంతవరకే ఆ కాలంలో నీకు అనుకూలంగా ఉంటుంది. ఇందులో దేని కూడా నువ్వు ఆపలేవు. నీ చేతిలో ఉన్నది ఒక్కటే. నీతో ఉన్నంత వరకు వాటి విలువ జాగ్రత్తగా తెలుసుకోవాలి, ఆనందంగా జీవించాలి. ఒక్క మాట చెప్పనా, ప్రత్యేకించి ఇనుముని ఎవ్వరు కూడా నాశనం చేయలేరు. ఎందుకంటే దానికి పట్టేటువంటి తుప్పే దాన్ని నాశనం చేస్తుంది కాబట్టి. అలాగే మనిషిని కూడా ఎవరూ వచ్చి నాశనం చేయరు. వారి చెడు ఆలోచనలు వారిని నాశనం చేస్తాయి. ఈ విషయం తెలుసుకో. కాబట్టి ప్రస్తుతం నీ మనసు ఎంత బాధపడుతుందో, అలాగే జరిగిపోయినటువంటి గతం గురించి నువ్వు ఎంతగా బాధపడుతున్నావో నేను గమనిస్తూ ఉన్నాను. గడిచిపోయినటువంటి గతం గురించి నువ్వు ఇలా లేనిపోని ఆలోచనతో మనసు బాధ పెట్టుకుంటే ఎలా? కాబట్టి నేను నీకు ప్రత్యేకంగా చెబుతున్నాను. ఎక్కువగా ఆలోచించడం వలన నీ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పు. కాదనకుండా అన్నీ కూడా నీకు చేదు జ్ఞాపకాలు మిగల్చవు. కొన్ని మంచి విషయాలు, తీపి జ్ఞాపకాలు కూడా ఉంటాయి. ఇక నిరుత్సాహపడకూడదు.
ఒక్కటే అర్థం చేసుకోవాలమ్మా. త్వరలో నీకు వాటికంటే ఇంకా మేలు రాబోతుంది, జరగబోతుంది. నువ్వు తప్పకుండా ఈ విషయాన్ని తెలుసుకో. విజయానికి ముందు కాకపోతే కాలం అనేది నీకు కాస్త పరీక్షలు పెడుతుంది. అంతేకాని ఎన్నో కష్టాలు అనుభవించావు, ఎన్నో కన్నీళ్లు కార్చిన రోజులు కూడా ఉన్నాయి. అలాగే ఎన్నో కష్టాలు కలిగించినటువంటి క్షణాలు కూడా ఉన్నాయి. ఎన్నెన్నో కలతలు నిన్ను వేధించి నువ్వు ఎప్పుడు కూడా బాధపడలేదు, నన్ను నిందించలేదు. నువ్వు పెట్టే ఈ జీవిత పరీక్షలను గెలిచినా ఓడినా అంతా కూడా ఈ అమ్మ అనుకుంటూ ఉన్నావు. నువ్వు ప్రత్యేకించి నన్ను ఏదీ అడగలేదు. ఎందుకంటే నిర్మలమైనటువంటి నీ మనసుతో, నిస్వార్థమైనటువంటి నీ భక్తితో నన్ను ఆరాధిస్తున్నావు కదా, అందుకు తప్పకుండా నీకు ఫలితం ఉంటుంది. దేహానికి కాదు, మనసుకి కూడా విశ్రాంతి అవసరం. అందుకే జరిగిపోయేటువంటి గతం గురించి ఎక్కువగా ఆలోచిస్తూ నీ దేహాన్ని ఇలా ప్రతిరోజు కూడా బాధ కలిగిస్తూ కష్టం కలిగించుకోవద్దమ్మా. మనసును కూడా కష్టపెట్టుకోవద్దు. జరిగిపోయేటువంటి చేదు జ్ఞాపకాలు తదేకంగా తలుచుకుంటూ నీకు నువ్వే మనశ్శాంతిని దూరం చేసుకోవద్దు. నాకు ఏది అనిపిస్తే నా బిడ్డకు అది నేను ఖచ్చితంగా మంచిదైతే ఇస్తాను. నువ్వు ఎక్కువగా ప్రయాసపడాల్సిన అవసరం లేదు బిడ్డ. నువ్వు ఉన్నదానిలో తృప్తి చెందు. ఈ అలవాటు నీకుంటే ఈ అమ్మ నామస్మరణతో నీకు నిత్యం కూడా శుభం కలుగుతుంది. అన్నీ మంచిగా అనుకూలంగా జరుగుతుంది. అంతేకాని ప్రతి చిన్న విషయానికి కూడా నువ్వు కిందికి వచ్చి మరీ వేలు పెట్టుకొని మరీ నడిపించను కదా. ఈ తల్లి నిన్ను సరైన మార్గంలో నడిపిస్తాను, కానీ కొన్ని నువ్వే అవగతం చేసుకోవాల్సి ఉంటుంది. నీ సృష్టిలో ప్రతి సృష్టి జరుగుతూ ఉంటుంది. ఎవరో కొందరు నీకు చెడు చేసినంత మాత్రాన నువ్వు వారికి మళ్ళీ చెడు చేయాల్సిన అవసరం ఏమీ లేదు తల్లి. వాళ్ళే చెడిపోతారు. కొలంలో నీటి ప్రశాంతత రాయి తాత్కాలికంగా చెడగొట్టచ్చేమో, కానీ కాసేపు మళ్ళా నీరు తేరుకొని నిర్మలంగా మారుతుంది. అలాగే నీ జీవితంలో ఎవరో కలత కరిగించారని నువ్వు దిగులు పడొద్దు. మళ్ళీ నీ జీవితం మామూలైపోతుంది. ప్రతిరోజు ఆలోచిస్తూ నీ ఆలోచనలతో నీ మనసు కష్టపెట్టుకోవడం అవసరం లేని పని. ఎవరైతే నీకు చెడు చేశారో వారికి కాలం అనేది తప్పకుండా గుణపాఠం అనేది చెబుతుంది బిడ్డ. ఇక నాకు ఎవరూ లేరు, నేను ఒంటరిగా మిగిలిపోయానని మాత్రం నువ్వు అనుకోవద్దు. ఎందుకంటే నీ వెంట నీడలా నేను ఎప్పుడూ ఉంటాను. నీ బాధలకు ఒక కారణం కూడా ఉంది. నీ కష్టాలకు ఒక ఉద్దేశం కూడా ఉంది. కాబట్టి ఓర్పు వహించు, తొందరపడొద్దు. నీ వెంట నేనుంటాను. చిత్తశుద్ధితో, సదుద్దేశంతో కర్మలను సక్రమంగా ఆచరిస్తూ ఉంటే నా సహకారాలు ఎల్లప్పుడూ నీపై ఉంటాయి. నువ్వు ఏడ్చిన ప్రతి కన్నీటి బొట్టుకి ఏదో ఒక రోజు తప్పకుండా నీకు సమాధానమైతే ఇచ్చే తీరుతానమ్మా. అది నువ్వు ఆనందించేటువంటి సమాధానమే. నీ వద్దకు వచ్చేలా నేను చేస్తాను కదా. నువ్వు చేసేటువంటి ప్రతి త్యాగానికి నేను చూస్తూనే ఉన్నాను. ఏది కూడా వ్యర్థం కాదు. నాపై నమ్మకం కలిగి ఉండు. నా ఆశీస్సులు నీకు మెండుగానే ఉంటాయి. కాలం పెట్టే ప్రతి పరీక్షకు ఓర్పు వహించు. విచారాన్ని వదిలిపెట్టు. భగవంతునిపై నమ్మకాన్ని ఉంచు. ఓర్పుతో ఉండు. నువ్వు కేవలం నిమిత్త మాత్రమే. సర్వం కూడా భగవంతుడు దర్శిస్తాడు. సకలం కూడా చక్కబడుతుంది. నేను చెబుతున్నాను కదా, నీకంతా నీ జీవితంలో నువ్వు నష్టపోయిన దానికంటే ఎక్కువ లాభాన్నే తెచ్చి పొందుతావని. ఇప్పటికే చాలా కాలం నుండి యుద్ధం చేస్తున్నావు కదా. ఇక కఠినమైనటువంటి రహదారి నువ్వు అలసిపోయి విసుగు చెందినా సరే కాలం అనేది నీకు అడుగడుగునా పరీక్షలు పెడుతూనే వచ్చింది. ఆ పరీక్షలో నువ్వు తప్పకుండా విద్య సాధించావు. ఎందుకంటే నీకు అండగా ఈ అమ్మ ఉంది కాబట్టి ప్రతి విజయానికి నీకు మంచి మార్గాన్ని సూచిస్తూ ఉంటాను. మంచి రోజులు ప్రారంభానికి, చెడు రోజుల ముగింపుకు తప్పకుండా ఒక సమయం అంటూ ఉంటుంది. ఇక నీకు మంచి రోజులు ప్రారంభానికి మంచి సమయం రాబోతుంది తల్లి. ఆ సమయం వచ్చే వరకు కాస్త ఓర్పుగా ఎదురు చూస్తూ ఉండు. నీ వంతు నువ్వు కృషి చేస్తూ ఉండు. నీ మనసును కష్టపెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండు. ప్రశాంతమైనటువంటి ఆలోచన చేస్తూ ఉండు. మాత్రం కేవలం నీ చేతుల్లో ఉంటుంది. ఏ పనైనా సరే ఎప్పటికైనా ఈ అమ్మ మాటలు ఆలకించి నువ్వు బాధ్యతలు విచారణలో ఏమీ లేకుండా నిశ్చింతగా ఉన్నావంటే అన్నీ సర్దుకుంటాయి. నీ వల్ల ఏ పని ఏ సమయంలో ఎప్పుడు జరగాలో అప్పుడు నేను తప్పకుండా జరిపించి తీరుతాను. ఈ అమ్మ నీ చేతికి జరిపించే తీరుతుంది. నువ్వు చేయవలసిందల్లా నీకు ఫలితం ఆశించకుండా సత్కర్మలు నువ్వు చేసుకుంటూ వెళ్ళడమే. అది నీకు మంచి కర్మలు తెచ్చిపెట్టి భగవంతుడు నీకు నువ్వు కోరుకున్న దానికంటే రెట్టింపు ఫలితం అనేది అందిస్తాడమ్మా. నీ మనో అభీష్టాలన్నీ నెరవేరుస్తారు. ఈ అమ్మను నమ్మి నీ మనసులో ఉన్నటువంటి కష్టాన్నంతా బయటకు పంపించి నీ మనసును ప్రశాంతమైన వాతావరణానికి దరిచేరు. మంచి ఆలోచనలతో మంచి మంచి పుస్తకాలు చదువుతూ నీ ఆలోచనలు కూడా పవిత్రంగా ఉండేలా చూసుకో.
అలాగే ప్రశాంతంగా ఉండేలా చూసుకో. విన్నావు కదా తల్లి, ఈ అమ్మ మాట నీ కోసమే అని అర్థమైంది కదా. ఇక నిశ్చింతగా ప్రశాంతంగా నిద్రించు, అంతా నీకు మంచే జరుగుతుంది. ఈ వారాహి నీకు తోడుండగా నీకు దిగులెందుకు చెప్పు. సర్వే జనా సుఖినో భవంతు. జై వారాహి.